పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లకు ఆలగడ్డలో ఘన నివాళులర్పించారు. అపుస్మా ఆలగడ్డ నియోజకవర్గ యూనిట్ ఆధ్వర్యంలో పట్టణంలోని 4 రోడ్ల కూడలిలో బ్లాక్ డే కార్యక్రమం జరిగింది. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. జై జవాన్, భారత్ మాతాకి జై నాదాలతో ప్రాంతం మారుమ్రోగింది. పోలీసు అధికారులు మాట్లాడుతూ దేశ రక్షణలో సైనికుల త్యాగం అపారమని, యువత దేశభక్తిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు. పుల్వామా ఉగ్రదాడికి అందులో చనిపోయిన మన వీరులందరికీ నివాళి అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా మన బాధ్యత. ఎందుకంటే నేను ప్రతి సందర్భంలో చెప్తుంటాను స్టూడెంట్స్తో మాట్లాడేటప్పుడు, మనము ఫస్ట్ మనం గౌరవించాల్సింది సైనికుడిని, తర్వాత రైతుని. ఎందుకంటే మనకి గతంలో చెప్పినారు జై జవాన్ జై కిసాన్ అని, వాళ్ళ ప్రాముఖ్యత ఎలాంటిది అనేది మనకు చిన్నప్పటి నుంచి చెప్పినారు. సో మనకి బౌండరీస్లో ఎక్కడైతే మన దేశ సరిహద్దులలో సైనికులు రక్షణగా లేకపోతే, ఒక పక్క చైనా, ఇంకో పక్క బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక, చిన్న దేశమైన ఎవరైనా కానీ మనలోకి చొరబడి మన భూభాగాలు, ఒక పక్క పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్, ఎన్నో సరిహద్దులు, అన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. మంచు కొండలలో నీళ్లు తాగటానికి వేడి చేసుకొని తాగితే కానీ నీళ్లు దొరకని పరిస్థితి. సో చాలా మంది సైనికులు ఆ మంచు దాన్ని తట్టుకోలేక చనిపోతుంటారు యుద్ధంలో కంటే కూడా. అంటే ఎంత కఠినంగా ఉంటాయి అక్కడ పరిస్థితులు. అదేవిధంగా ఎడారి ప్రాంతం రాజస్థాన్లో, పాకిస్తాన్ బోర్డర్. సో మనము వాళ్ళ యొక్క సేవలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క దాడి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున మన సైనికులు కోల్పోవడం అనేది మనకు పెద్ద దెబ్బ. దానికి మనము సైనికులు ఎక్కడా కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండేదానికి మన దేశమంతా ఒక్కటిగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటామనేది మనము తెలియజేయాల్సిన అవసరం. ప్రతిసారి మనము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం సంతోషం. మనకి తల్లిదండ్రులే చూసుకుంటే తండ్రి మనకి కష్టం కనపడదు. ఎప్పుడు కూడా మనకి ఆయన ఏం చేస్తున్నాడో, బయట ఏం ఎట్లా సంపాదించుకొని వస్తున్నాడో ఏం తెలియదు. అంటే మనకి రక్షణగా ఉంటాడు. తల్లి మనకి వండి పెడుతుంది. సో మనకు కనపడే తల్లి మనకు అన్ని సమకూరుస్తుంది అనుకుంటాం. అట్లనే తల్లి పాత్ర, తండ్రి పాత్ర ఎట్లా ఒకటి కనపడి ఒకటి కనపడకుండా ఉంటుందో, రైతు పాత్ర కూడా అంతే. రైతు కూడా మన తల్లిదాగా పోల్చుకోవచ్చు. మనకు తిండి పెట్టేది ఒక రైతు. అదేవిధంగా మన దేశాన్ని రక్షణ కల్పించేది ఒక సైనికుడు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పిల్లలు, మీరు మనము సైనికుల సేవలు ఎప్పుడు కూడా మనం రుణపడి ఉంటాం. ఎప్పటికీ అది తీర్చుకోలేదు. అదేవిధంగా రైతు సేవలు కూడా, వాళ్ళు వండండి, వాళ్ళు పంట పండించండి, మనము ఇంట్లో కయ్యి వెలిగించలేము. అర్థమైందా? కాబట్టి వీళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. సో ఈ పుల్వామా దాడికి మనం ఈరోజు నివాళులు అర్పించడం మనందరి బాధ్యతగా గుర్తించి, వాళ్ళ సేవలు మనం గుర్తుంచుకొని భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ మీరు ఈ యొక్క సైనికుల సేవల్ని ఎక్కడైనా కానీ ప్రతిసారి మీరు గుర్తు చేసుకోవాలా. అదేవిధంగా మీరు కూడా మన అమీర్ చెప్పినట్టు చేసే సేవకు ఎప్పుడు కూడా రెడీగా ఉండాలా. మన రూపంలో మనకు అవసరమైనప్పుడు దానికి ఎన్సీసీ లాంటి సంస్థల్లో చేరటము మినిమం మన బాధ్యతగా మనం కొన్ని నేర్చుకుని ఉండాలి. దేశభక్తి పెంపొందించుకునేదానికి మన ప్రయత్నం మనం చేయాలా. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అమీర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. దేశ రక్షణలో ఈ యొక్క సైనికులదే కీలక బాధ్యత. దేశ రక్షణలో సైనికుల యొక్క త్యాగాలు, పరాక్రమాలు, సాహసం, దేశభక్తి అందరికీ, భారతీయులకందరికీ కూడా స్ఫూర్తిదాయకం. మరి ఈ యొక్క దేశ రక్షణ వాళ్ళ కుటుంబాలు వదిలి ఎన్నో ప్రాణాలు త్యాగం చేసినటువంటి మహా సైనికుల యొక్క త్యాగాలు మనం మరవలేము. దాదాపు భారతదేశ చరిత్రలో పుల్వామా ఉగ్రదాడికి నేటితో 7 ఏళ్ళైంది. మరి ఆ యొక్క పుల్వామా ఉగ్రదాడి అంటే 2019 సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన ఈ యొక్క పుల్వామా ఉగ్రదాడి భారతదేశ చరిత్రలోనే ఒక విషాదమైన రోజు, ఒక విషాద సంఘటన, ఒక నెత్తుటి మరకగా, చెరగని ముద్రగా భారతీయుల గుండెల్లో నిలిచిపోయింది.
మరి ఆ రోజు ఏం జరిగిందంటే ఈ యొక్క పుల్వామా దాడి వచ్చేసి విధుల నిర్వహణకై 2019 ఏప్రిల్ వచ్చేసి 2019 ఫిబ్రవరి 14వ తేదీన తెల్లవారుజామున 2500 మంది భారత సైనికులు దాదాపు 78 వాహనాల్లో జమ్మూ నుండి శ్రీనగర్ కాన్వాయ్గా వెళ్తున్నప్పుడు ఆ యొక్క పుల్వామా జిల్లాలోని అవంతిపుర వద్ద అక్కడ వాహనాలు వస్తుంటే మాటలు వేసినటువంటి ఒక జైషే మహమ్మద్ ఉగ్రవాది ఒక కారులో 350 కిలోల పేలుడు పదార్థాలు పెట్టుకొని ఆ యొక్క 5వ కాన్వాయ్ ను ఢీకొనడం జరిగింది. ఆ ఢీకొనడంతో ఆ యొక్క వాహనం అంతా కూడా కులాతులు కావడము, దాంట్లో 40 మంది సిఆర్పిఎఫ్ యొక్క భద్రతా దళాలు మరణించడం జరిగింది. కనీసం వాళ్ళ శరీరం ముక్కలు కావడం, చెల్లా చెదురుగా పడిపోవడం, కనీసం వాళ్ళ రూపాలు గుర్తుపట్టేంత విధంగా మాంసపు ఖండాలుగా పడడం జరిగింది. మరియు ఆ యొక్క మాంసపు ఖండాలను సేకరించి DNA పరీక్ష ద్వారా ఆ యొక్క బాక్స్ లో పెట్టుకొని ఆ 40 మంది యొక్క ఆ యొక్క మృతదేహాలు వాళ్ళకి పంపించడం జరిగింది. మరి ఇటువంటి ఘోరమైన సంఘటన జరగడం చాలా బాధాకరము. మరి అటువంటి ప్రాణ త్యాగం చేసినటువంటి మన సైనికులు అంటే ఈ యొక్క 14/2019 జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లా అవంతిపుర భద్రతా దళ ఉగ్రదాడి అసవులు పాసినటువంటి ఈ అమరవీర జవాన్లకు అందరికీ కూడా ఈరోజు ఆళ్లగడ్డ టౌన్ లో అపుస్పాయింట్ ఆధ్వర్యంలో సిఐసార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు మనం ఈ యొక్క విద్యార్థులతో వారికి పూలమాలతో అర్పిస్తూ ఈ రోజు వారికి ఈ యొక్క ఘనమైన నివాళులటువంటి సందర్భం ఇది. మరి ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్కరు ఆలోచించే ఏంటంటే మనం కూడా మన యొక్క దేశ సరిహద్దుల్లో వాళ్ళు కంటికి కనురెప్పల 24 hours కాబడుతున్న సైనికులు చాలా మనకు ఆదర్శము. అట్లాగే మనం ఖచ్చితంగా ఆళ్లగడ్డ కూడా ఒక గొప్ప సైనికులు తయారు కావాలి. అదే విధంగా ఈ యొక్క మన దేశ గురించి చూసుకుంటే దేశ సరిహద్దులు కాపాడేది ఈ యొక్క సైనికులైతే, దేశ లోపల వచ్చేసి శాంతి భద్రతలు అయితేనేమి ఈ యొక్క కాపాడేసే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. కాబట్టి మనం ఈ యొక్క డిపార్ట్మెంట్స్ ఎప్పటికైనా గుర్తు పెట్టుకోవాలి. వారి సేవలు ఎనలేనివి, ప్రాణాల సేవలు లెక్క చేయని సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా సిఎస్ఆర్ మాట్లాడే